ఢిల్లీ మద్యం కేసును కోర్టు కొట్టివేయడాన్ని కల్వకుంట్ల కవిత స్వాగతించారు. కడిగిన ముత్యం వలె బయటకు వస్తానని అప్పుడే చెప్పానన్న కవిత న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసని ఎన్నోసార్లు చెప్పినట్లు తెలిపారు. ఈ కేసు వల్ల తాను తన కుటుంబం ఎన్ని నెలల పాటు క్షోభ అనుభవించామన్న కవిత కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ, సత్యమేవ జయతే. ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలాడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. Extremely happy. మనందరికీ తెలిసింది it's a very politically motivated case that has finally come to an end. We have all known it. The people of Telangana has always known it, and now the judicial courts have also demanded this. And nothing else. Satyameva Jayate. Thank you. Jai Telangana.